ఇప్పటి యూత్‌లో ఇన్‌ఫర్టిలిటీ ఎలా ఉంది? పెరుగుతుందా? తగ్గుతుందా? అంటే ఏ ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? అని చాలామంది అడుగుతున్నారు. ఐయామ్ డాక్టర్ కె. సృజన నాయుడు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వైజాగ్ ఐవీఎఫ్ సెంటర్, గాజువాక బ్రాంచ్. డెఫినెట్‌లీ ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇన్‌ఫర్టిలిటీ అనేది చాలా పెరుగుతుంది. యువత అంటే యాస్ ఎర్లీ యాస్ 20-25 ఇయర్స్ వాళ్ళకి కూడా స్పెర్మ్స్ లేకపోవడం, ఎగ్స్ లేకపోవడం అనే కేసెస్ చూస్తున్నామండి మేము రోజు. సో, వాళ్ళలో ఎందుకు ఇలా అవుతుంది? మా చిన్నప్పుడు అలా లేదు. మా పిల్లలకి ఎందుకు ఇలా అవుతుంది అని చాలా యాంగ్షియస్‌గా అడుగుతారు పేరెంట్స్. కానీ దానికి రీజన్ మెయిన్ లైఫ్ స్టైల్, స్ట్రెస్. చిన్నప్పటి నుంచి స్కూల్స్, మార్నింగ్ టు ఈవినింగ్ స్కూల్, నో యాక్టివిటీ. ఫుడ్ కూడా చాలా పిక్కీగా తింటారు. హెల్తీ ఫుడ్ తీసుకోరు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఫెర్టిలిటీ అనేది చాలా డ్రాప్ అయిపోతుంది. 20-25లో కూడా చాలా కాషియస్‌గా ఉండాలి. ఎప్పుడు ఫెర్టిలిటీ ప్యానెల్ మీకు డౌట్ ఉంది, మా పేరెంట్స్‌కి డయాబెటిస్ ఉంది, మాకు డయాబెటిస్ వస్తదా లేదా అని టెస్ట్ చేసుకున్నప్పుడు కూడా మీరు ఈ ఫెర్టిలిటీ ప్యానెల్స్ చేయించుకుంటే ఇట్స్ వెరీ సేఫ్ టు డూ. డెఫినెట్‌లీ స్ట్రెస్ అన్నది మేజర్ టాల్ తీసుకుంటుంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ఉన్నవాళ్ళు, కార్పొరేట్స్‌లో ఉన్నవారు ట్రెమెండస్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ అంతా కలిపి మీ ఫెర్టిలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, యువత మీరు ఏజ్ ఉంది, తర్వాత ప్లాన్ చేసుకుందాం అనుకునే లోపు మీరు ఒక్కసారి మీ ఫెర్టిలిటీ అసెస్‌మెంట్ చేసుకోండి. సో దట్ యూ కెన్ ప్లాన్ బెటర్.